హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. ఎస్కేఎన్ మన తెలుగు హీరోయిన్స్ గురించి చేసిన కామెంట్స్ గురించి మీరేం చెప్తారు సార్? నేనేం చెప్తా, ఈ ఎస్కెన్ అనేవాడు గతంలో పిఆర్ఓగా చేసేవాడు, సినిమా పిఆర్ఓగా చేశాడు. అప్పుడు కూడా ఇట్లాంటి కొంచెం అంటే అతివాగుడు వాగేవాడు. ఒకసారి ఏమైందంటే వరుడు అనే సినిమా తెలుసు కదా, ఆ సినిమాకు ఇతను పిఆర్ఓ అయితే ఆ సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మన గుణశేఖర్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే నేను ఆ ప్రెస్ మీట్కి వెళ్ళాను. నేను అప్పుడు ఐడియల్ బ్రెయిన్ అనే పత్రికలో పనిచేస్తున్నాను. వెళ్తే గుణశేఖరు ఆ నిర్మాతలు వాళ్ళంతా మాట్లాడుతున్నారు సినిమా గురించి, ఈ సినిమా అనుభవాలు అవి ఇవి, హీరోయిన్ లాస్ట్ దాకా ఎందుకు చూపించలేదు అది. నేను మామూలుగా నాకేదో డౌట్ వస్తుంది కదా జర్నలిస్ట్గా, ఆ డౌట్ అడుగుదామని నేను ఏదో ప్రశ్న వేస్తుంటే నువ్వు అడగద్దు, మీరే అడగద్దు అని వచ్చాడు ఆ మీదికి ఈ ఎస్కేను. అరే అది నన్ను అడగడానికి నువ్వెవరు, ప్రెస్ మీట్కి ఎందుకు పిలిచావు నన్ను? ఓకే, ప్రెస్ మీట్కి పిలిచింది ఎందుకు? వాళ్ళు చెప్తే రాసుకున్న దానికి నువ్వే బులెటిన్ పంపించచ్చు కదా, రాసి ఇట్లా మాట్లాడారని. ప్రెస్ మీట్ సారాంశం ఏంది, వాళ్ళు చెప్తుంటారు, మా డౌట్ వస్తే అడుగుతాం. ఓకే, నువ్వు అడగద్దు అని చెప్పి మా ఐడియల్ బ్రెయిన్ జీవి అనే నాకు ఆయనదే ఐడియల్ బ్రెయిన్, ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు, ఓకే మీ బత్తుల ప్రసాద్ గారు వచ్చి ఇట్లా అడుగుతున్నాడు అని, గొడవ చేస్తున్నాడు అని. నాకేం అవసరము, అంత నోటిదూలో ఉన్నాడు, అర్థమైందా? ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదో చెప్పాడు. పర్సనల్ విషయాలు చెప్తే మళ్ళీ చచ్చిపోతాను ఇంకనే చెప్తే, అతని పర్సనల్ విషయాలు చెప్తే. అలా కాకుండా హీరోయిన్లను గురించి ఈ నోటి దూల వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. అతనికి ఏదో ఫ్లూక్ హిట్ వచ్చింది అంతే, పొరపాటున ఏదో ఆడింది సినిమా, ఆడకపోయింటే అన్న పడుకునేవాడు. ఏదో పెద్ద నిర్మాత అయిపోయినట్టు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాని రాకుండా పోతాడు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి చేస్తే. అయితే హీరోయిన్ల గురించి మాట్లాడాల్సిన అర్హత అతనికి ఏముంది? తీసిందే బూత్ సినిమా, బేబీ అనేది బూతే కాదు, పక్క బూత్ సినిమా. బూత్ సినిమా తీసి మళ్ళీ ఆడవాళ్ళను వీళ్ళని పెట్టుకోవచ్చు అని మాట్లాడడానికి నీ కెపాసిటీ ఎంత, నీ స్తోమత ఎంత, నీ అర్హత ఎంత? మళ్ళీ దానికి మళ్ళీ నేను ఏదో సరదాగా అంటారా, దురదాగా అనేవాడు. నోటి దూల, అది పక్క నోటి దూల. ఎట్లా చెప్పమంటూ నాకు జరిగిన ఇన్సిడెంటే. ఓకే, నేను సీనియర్ జర్నలిస్టును, నన్నే నియంత్రిద్దామని చూశాడు. మీరు అడగద్దు, ప్రశ్నలు అడగద్దు అని. మరి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, సినిమాకు పేరు వచ్చింది, ఇది ఆగదు కదా. ఇంత మించి ఎక్కువ మాట్లాడకూడదు. పర్సనల్ లేకపోతే నాకు తెలిసిన పర్సనల్ చాలా ఉన్నాయి ఆయన గారి గురించి, వద్దు. మన పర్సనల్గా మాట్లాడడం కూడా మంచిది కాదు. అతనికి ఏం అర్హత ఉందని, ఎంత వయసు నీ వయసు, సినిమా ఇండస్ట్రీలో నీకు ఎంత అనుభవం ఉంది నువ్వు అంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి? తెలుగు హీరోయిన్స్ గురించి, ఎవరైనా గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలి, ఆడవాళ్ళ మీద గౌరవం ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ అందరికి అలవాటు అయిపోయింది. ముందేమో ఆ టెంప్టేషన్లో వాగేస్తారు, మళ్ళీ నేను ఇట్లా అన్నాను అట్లా అన్నాను, సరే అయినా డ్యామేజ్ అయితే అయింది కదా. నువ్వు ఎవరిని ఉద్దేశించి అనాలనుకున్నావు? నీ పర్సనల్ గ్లడ్జ్ ఉంటే నువ్వు పోయి వాళ్ళనే అడుగు, అంతేగాని ఇట్లా ప్రెస్ మీట్లలో వేదికల మీద ఇట్లా వాగడం అంత మంచి సరైన పద్ధతి కాదు. మొన్ననే ఒకటి జరిగింది తెలుసు కదా, ఆ పృథ్వీ అసందర్భ వ్యాఖ్యలు. నీకు ఇష్టం లేదు ఆ హీరోయిన్లు పెట్టుకోవద్దు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు? చాలా తప్పు అది. అతను క్షమాపణ చెప్పినా కూడా క్షమాపణ చెప్పడానికి అనర్హుడు అతను. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని తన పని తను చేసుకుంటా పోతే బాగుంటుంది. లేకుంటే ఎంతోమంది వచ్చిండ్రు పోయినరు సినిమా ఇండస్ట్రీలో, బాగా ఎలిగి ఆహాహా ఓహోహో అని ఎగిరిన వాళ్ళు కూడా కనుమరుగు కాకుండా పోయినరు. అదే కదా పడుతుంది మిస్టర్ ఎస్కేఎన్. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. మంచిది.